నెలకో 2 నెలలకో 3 నెలలకో రావటం 19 నెలలు అయింది. రావటం 1 గంట 2 గంటలు ఉండటం, ఈయనేదో రాజకుమారుడి మాదిరి ఈడకు రాగానే ప్రెస్లో ఒక మాట మాట్లాడటం మళ్ళీ కారు వేసుకొని మళ్ళీ హైదరాబాద్ పోవటం. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్నో నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. నువ్వు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? ప్రజల మధ్యలో ఎందుకు ఉండట్లా? ఈ ఒంగోలు ప్రజలు నిన్ను 5 టర్ములు గెలిపించారు. 5 టర్ములు గెలిచినప్పుడు నువ్వు ప్రజల మధ్యలో ఉండటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ప్రజల్లో మమేకం అవటం, మీరు ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని ఇమీడియట్గా దాన్ని ప్రజలకు తెలియపరచడం చెయ్యి, తప్పులేదు. అంతేగాని వేక్ కథ, పక్కనోడు ఎవడో స్లిప్ ఇచ్చేది, వాడి మాటలు మాట్లాడేది, మళ్ళీ నేను 10 రోజుల్లో వస్తా, ఇంకా 10 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఏంటివి అంతా? అది ఏమైనా మతి పరిపిస్తుందో నాకు అర్థం కావట్లా. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారో, ఎందుకు ఏం చేస్తున్నారో నాకు అదే అర్థం కావట్లా. నేను 3 సార్లు థర్డ్ టైం ఇది. ఫస్ట్ టైము ఒకసారి జనవరి 20 నా పుట్టినరోజు అయితే ఒకసారి పంపించారు, సర్లే అనుకున్నాం. రెండోసారి మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ ఒకసారి 21 పాంప్లెట్. ఆ పాంప్లెట్ వేసి దమ్ము కూడా లేదు. పనికి మాలిన వాళ్ళని పెట్టుకొని పాంప్లెట్లు ఇష్టారకంగా వాళ్ళు రాసి పోస్టులో వేసి గ్రూపుల్లో చేయటం. గ్రూపుల్లో వేసినప్పుడు ఆ కామెంట్స్ చూసుకోమన్నాను. అది తెలుసో లేదో లేండి, అతనికి ఆ స్లిప్లు ఇచ్చేవాడిని చూడమనండి. నిన్న పెద్ద ఆయన వచ్చి మాట్లాడిపోయాడు కదా, దాని కింద కామెంట్స్ పెడతారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమేమి పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఏ విధంగా మనం ఉన్నాము అనేది అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చూసుకోకుండా ఏదో వచ్చి ఏదంటే అది మాట్లాడిపోవటం వల్ల ఉపయోగం లేదు. మొన్న 3వసారి మళ్ళా వేసేసి కరెక్ట్గా నా పుట్టినరోజు అప్పుడే రాసి ఏదో 400 కోట్ల అవినీతి జరిగింది, అది చేసేసారు, ఇది చేసేసారు, ఏదేదో మాట్లాడి మళ్ళీ వెళ్ళాడు. నేను దాని మీద ఈసారి సీరియస్గా తీసుకున్నా. ఇది నవటాల్లాగా లేదు, ఏదోలే తెలియక ఏదో రాస్తున్నాడు, ఏదో జరుగుతుందిలే అని చెప్పేసి నేను పట్టించుకోకపోతుంటే ఇది పెద్ద ఇదైపోయింది. దాన్ని నేను క్లియర్గా ఎవరు ఏంటి అని చెప్పేసి లాగితే హేమలతను షేక్ షయాద్ అని చెప్పేసి ఇద్దరు. హేమలతనేమో ముస్లిం కాదు, ఆమె బుర్కా వేయించి ఆమెను తీసుకెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్లో కొరియర్ దాంట్లో అక్కడ ఆమె చేత వేయించారు. అది ఏం వేయించారు, ఒక 15 మందికి పంపించారు. 15 మంది పేర్లు కూడా ఉన్నాయి నా కాడ. 15 మందికి పంపించారు. అది మా పార్టీ వాళ్ళకి పంపించారు, అటోళ్ళకి పంపించారు. దాంట్లో ఏమో లెటర్లో ఏమో కాపీ టు సీఎం, కాపీ టు డిప్యూటీ సీఎం, కాపీ టు అని ఏదో పెద్ద చర్చ పెట్టాడు. వాళ్ళందరికీ పంపలా, 15 మంది పార్టీ వాళ్ళకి పంపారు. పార్టీ వాళ్ళకి ఎవరు నచ్చుతారో వాళ్ళకి పంపించారు. అది మా ఏఎంసీ కూడా వచ్చినట్టుంది. అట్లా వీళ్ళకి పంపించేసేసి వాళ్ళ చేత చేపించారు. ఆ తర్వాత దీనికి మెయిన్ కారకులు ఎవరంటే ఫియాజు, బొలినేని మురళి. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఆ ఫియాజ్ అనేవాడు అడ్వకేటు, వాడు డ్రాఫ్టింగ్ చేయటం, ఫయాజ్ ఆ ఫయాజ్ వచ్చేసి డ్రాఫ్టింగ్ చేయటం, వీడు మురళిగాడు చెప్పటం. దానికి హైదరాబాద్లో కూర్చున్నాడేమో దీనికి సలహాలు, డైరెక్షన్లు, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసరు, నిర్మాత అంతా పైన అక్కడ కూర్చొని అతను డైరెక్షన్లు ఇస్తుంటాడు. అది రాయండి, ఇది రాయండి, కన్ఫ్యూజ్ చేసేయాలి మనం అట్లా అని చెప్పేసి అతను చెప్పటం, ఇతను ప్రొడ్యూస్ చేయటం. ఈ ఇద్దరు ఎదవలేమో టైపింగ్ చేపించటం. ఈ టైపింగ్ కూడా ఎక్కడ చేయించారు, అద్దంకిలో సుబ్బారావు, కొలిపారు సుబ్బారావు అని చెప్పేసి ఒక టైపిస్ట్ అతను, 65 సంవత్సరాలు. అతని చేత అద్దంకిలో టైప్ చేయించారు. చేపించిన తర్వాత వీళ్ళిద్దరిని పట్టుకున్నారు, హేమలతను షేక్ షయాద్. వాళ్ళిద్దరిని పట్టుకుంటే మాకు తెలియదు, ఆ ఫయాజ్ అనే అతను మాకు ఇచ్చాడు, ఆ ఫయాజ్ ఇస్తే మేము పోయి పోస్ట్ చేసాము, మురళీయనం ఇద్దరు ఇస్తే, అంతకంటే మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మాకు ఏదో 5,000 ఇచ్చారు, దానికోసం పోయి పోస్ట్ చేసామని చెప్పారు. వాళ్ళని పట్టుకొచ్చారు. ఆ తర్వాత టైపిస్ట్ని పట్టుకొచ్చినప్పుడు ఈ ఫయాజ్ ఏం చేశాడంటే, రాగానే
మన దగ్గర ఉండే అతను అంతకుముందు అంత మన దగ్గరే తిరుగుతా మనతోటే ఉండే అతను కిరణ్ పేరు చెప్పాడు ఎవరికి, డిఎస్పీ గారికి. నేను కాదండి కిరణ్ చెప్తే చేశానండి అని చెప్పేసి అతను చెప్పాడు. తర్వాత కిరణ్ పట్టుకొచ్చారు. కిరణ్ పట్టుకొచ్చిన తర్వాత ఆ టైంలోనే ఈ టైపిస్ట్ని కూడా పట్టుకొచ్చారు. టైపిస్ట్ని చూపించారు. ఎవరు వచ్చారు నీ దగ్గర టైపింగ్ అని అడిగితే అతను ఫయాజు, ఇతను కాదండి ఇంకొక అతను వచ్చాడని చెప్తే అతను కూడా చూస్తే మురళిది ఉందని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఇతని పాత్ర ఏంటి అంటే ఇతనికి వేస్తాడు ఏందనే తెలియదు, కానీ ఆ ఫయాజ్ తోటి కిరణ్కి సంబంధాలు ఉన్నాయి. అతను వచ్చేసేమో ఏదన్నా అసంతృప్తిగా మాట్లాడుతున్నాడని చెప్పేసి తెలిసి తప్పితే నాకు ఇట్లా చేస్తారని నాకు తెలియదు అని చెప్పేసి అతను చెప్పాడు. అప్పటికే 2 రోజులు ఉంచారు, సీరియస్గా అతనికి కౌన్సిల్ చేశారు. అన్నీ చేసిన తర్వాత అసలు మెయిన్ వాళ్ళు టైపింగ్ చేయించింది అన్నీ చేసింది వాళ్ళిద్దరు కాబట్టి అని చెప్పి అతను పంపించారు. ఈ పెద్ద మనిషికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మళ్ళా మీ పక్కన తిరిగేవాళ్ళు అక్కడ అతన్ని కాబట్టి మేము రాజీ చేసుకున్నాం, ఇష్టం వచ్చినట్టు కాగితాలు రాసేసి నీ ఇష్టారాజ్యంగా ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు కూడా పెట్టి సిగ్గు లజ్జ ఉండాలి నా కొడుకులకి. మళ్ళీ అతను మాట్లాడతాడు అసలు ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, బాలయ్య కూడా పెట్టేదను అంటే మైండ్ డైవర్ట్ చేయడానికి, మైండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలాంటి రాజకీయాలు కూడా చేస్తారని నాకు అర్థం కావట్లా. అలాంటివి పెట్టి ఈలోపు మేమేదో రాజీ చేసుకున్నాడు ఎవరు చేశారో అని చెప్పేసి మాట్లాడతాడు అతను. ఏం మాట్లాడాలి ఇట్టంటోడితోటి? నేను చిన్నపిల్లవాడా? ఎంత వయసు అతనికి? అది కాకుండా నిన్న ఏం చేశాడు, అంతకుముందు ఎస్పీ గారికి కిషన్ రెడ్డి చేత ఫోన్ వచ్చింది, అతను కొట్టగాకండి మీ దగ్గరికి పంపిస్తాను, అతని భయపడుతున్నాడు వాడిని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకొని ఫోన్లు ఆపేపించేసి వాడి ఖర్చులకి డబ్బులు ఇచ్చి పోయినసారి అట్లే తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత పోయినసారి కూడా అతన్ని పట్టుకునే టైంలో తప్పించుకొని పోయి 2 నెలలు ఉండి యాంటిసిపేట్ తీసుకొని మళ్ళీ ఒంగోలుకి వచ్చాడు. సరేలేని వదిలేసాం. ఇంక ఇదే పని అయితే ఎవడు ఊరుకుంటారు అసలు? మళ్ళీ ఈసారి ఏం చేశాడు, మళ్ళీ రాశాడు. ఈయన ఎప్పుడైతే లాయర్ వాడిని పట్టుకున్నారో ఇతను పారిపోయి హైదరాబాద్ పోయి వాళ్ళ షెల్టర్లో ఉండి అతను కిషన్ రెడ్డి గారి చేత ఫోను. ఆ తర్వాత నిన్న ఎస్పీ గారికి ఫోన్ చేస్తాడు ఈ పెద్ద మనిషి, అతను నేను పంపిస్తాను, వాళ్ళ ఇంటి మీదకి పోలీసులు పోయారంట, ఆడవాళ్ళు ఉంటారు ఇబ్బంది, మళ్ళా ఏదన్నా కొట్టగాకండి చూడండి అది ఇది అని చెప్పేసి ఇతను ఫోన్ చేస్తాడు. ఇతను ఎన్ని మాటలు మాట్లాడినాడు, అతను షెల్టర్లో ఎందుకు పెట్టుకున్నాడు, అతను ఎట్లా పంపిస్తాడు ఇతన్ని? అతను తెలియకపోతే ఎవడు రాశాడో, సరే మా పార్టీ వాడు రాశాడో లేకపోతే నా పక్కన తిరిగేవాడు రాసేవాడు అన్నాడుని, వీడైతే వాడిని ఎందుకు తీసుకెళ్ళి నువ్వు ఎట్లా మాట్లాడతావు పోలీసు వాళ్ళతోటి? నేను పంపిస్తానని అంటే నీ దగ్గర ఉన్నాడనేగా, అంటే నీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని నువ్వు పంపిస్తావు, నేను డైరెక్ట్గా ఎస్పీకే ఫోన్ చేస్తే ఎట్లా ఏం మాట్లాడాలి ఇతనితోటి? ఈడకొచ్చాము రకరకాల మాటలు మాట్లాడేదను, ఇలాంటి లుచ్చా రాజకీయాలు లుచ్చా పనులు చేసుకుంటా లెటర్లు రాసేది ఒకటన్నా దీంట్లో ఉందా, వాస్తవం ఉందా? ఎవడో లేఅవుట్ అంటాడు, ఆ లేఅవుట్లో ఏమన్నా ఒకటన్నా ఉందా, ఎవిడెన్స్ ఉందా, మేము ఏదైనా తీసుకున్నట్టు ఉందా? వాళ్ళేదో భూమి పూజకి రమ్మంటే భూమి పూజకి పోతే వాళ్ళ ప్లాట్లు నాకు ఇస్తారా? వాళ్ళు అమ్ముకోలేక వాళ్ళు ఈరోజు అమ్ముడు పోక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే మట్టి దోలేనంటారు. మట్టి ఎవడు దోలేడు? మట్టి దోలిందాన్ని ఎవరు దోలేరు ఏంటి అనేది నువ్వు విచారించుకో, కూర్చోబెట్టుకో. ఏదైనా ఉంటే నీతిగా నిజాయితీగా ఇది చేశారని చెప్పేసి మాట్లాడు, దాని తప్పులేదు. నువ్వేమో హైదరాబాద్లో కూర్చొని ఎవడో పనికి మాలినాడు స్లిప్ ఇస్తే వాడితోటి మాట్లాడటం, అందుకు నీ పాటికి నువ్వు కారులో పడటం, నేను వస్తా ఏంది నువ్వు వచ్చేది? 5 ఏళ్ళు ఏం చేసావు నువ్వు? ఒక్క పనన్నా చేసావా? కొత్తపట్నం మన ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి పల్లిపాలెం దాకా 2 కిలోమీటర్లు ఆగిపోయింది. 5 ఏళ్ళు నీ వల్ల అయిందా? చేసావా? పీస్ కాలేజీ రోడ్ నుంచి ఆడ ఫ్యాక్టరీ భగీరథ ఫ్యాక్టరీ దాకా 2 కిలోమీటర్లు, అప్పుడు అదంతా వేసాం, ఆ 2 కిలోమీటర్లు ఆగింది. నీ వల్ల అయిందా? చేసావా? 4 కోట్ల పని అది. ఆ తర్వాత గుండమాల మోటిమాల ఊళ్ళో ఇంతంత గుంటలు ఉన్నాయి, అక్కడ దాకా నేను చేసా, పాదర్తి యువతల దాకా. పాదర్తి నుంచి గుండమాల దాకా 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ ఉంది. అదేమన్నా 5 సంవత్సరాలు నువ్వు చేసావా?
నువ్వు చెయ్యవు, నువ్వు నీ పని ఏందో నీ యాక్టివిటీ ఏందో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఒక్కోటి మేము ఏదో అసలు నా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఎమ్మడబడి ఏదో ఒకటి నాకు డెవలప్మెంట్ చేస్తుంటే డెవలప్మెంట్ మీద నీకు మళ్ళీ ఏడ పేరు వస్తుంది ఏడొస్తుంది అని చెప్పి ఇట్లాంటి పిచ్చి రాతలు రాసి పిచ్చి పనులు చేసి ఎవరిని బెదిరిద్దామని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ ఒక కొడుకు ఆ కొడుకు మీద మాట్లాడుతున్నారు, మేము ఎంతో బాధపడ్డామంటాడు. ఆ కొడుకు చేసిన పనులేంటి? కడుపుకు అన్నం గుండె మీద చేసుకొని చెప్పాలి ఎవడన్నా. 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు